టీశాట్‌కు స్వాగతం. గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ సైన్స్ అండ్ టెక్నాలజీలో హెచ్‌టీబీటీ అనే మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ టాపిక్‌ని ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. హెచ్‌టీబీటీ అనగా హెర్బిసైడ్ టాలరెంట్ బీటీ కాటన్. వాట్ ఈస్ దిస్ హెర్బిసైడ్ టాలరెంట్ బీటీ కాటన్ అంటే హెర్బిసైడ్స్ అనగా కలుపు మొక్కలు. సో, కలుపు నివారణలను పిచికారీ చేసిన వాటిని తట్టుకొని నిలబడేటువంటి నూతన వంగడాలను హెచ్‌టీబీటీ. ఇది ఒక జన్యు అనువర్తిత పంటగా మనం చెప్పవచ్చు. సో, ఇది మూడవ తరానికి థర్డ్ జనరేషన్ బీటీ కాటన్. సో, దిస్ ఈస్ ద థర్డ్ జనరేషన్ బీటీ కాటన్ అండ్ హెర్బిసైడ్‌ని తట్టుకునే బీటీ పత్తి రకం మరియు దీనిలో వాహకంగా ఎవరిని ఉపయోగిస్తారంటే అగ్రోబాక్టీరియం టుమిఫేషియన్స్ అనే బ్యాక్టీరియాను సాయిల్ బ్యాక్టీరియం అయినటువంటి అగ్రోబాక్టీరియం టుమిఫేషియస్ నుంచి CP4 ఎప్స్ జన్యువును జోడించడం జరిగింది. ఇది మొక్క కలుపునాశిని గ్లైఫాస్ఫేట్ను తట్టుకోవడానికి అనుమతించే సవరించిన ప్రోటీన్ ఉత్పత్తి చేస్తుంది. వాస్తవానికి పెద్ద కమతాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇటువంటి బీటీ కాటన్ను పండించడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌టీబీటీ అంటే హెర్బిసైడ్ టాలరెంట్ బీటీ కాటన్ అనగా ఫర్ ఎగ్జాంపుల్ సాధారణంగా అనేక రకాలైనటువంటి పంటల్లో కలుపులు చాలా ఎక్కువగా వస్తుంటాయి. అంటే అవాంఛనీయంగా పంటతో పాటుగా ఎక్కువగా పెరిగేటువంటివి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ కమత 100-150 ఎకరాలు ఒకే ఫామ్ ల్యాండ్ ఉండే వాళ్ళకి కలుపు తీయించడం లేబర్ ఇంటెన్సివ్‌గా ఉంటుంది కాబట్టి చాలా పెట్టుబడిని కలిగి ఉంటుంది. దానిని అధిగమించడానికి లేదా దాన్ని నివారించడానికి ఈ హెచ్‌టీబీటీ హెర్బిసైడ్ టాలరెంట్ బీటీ కాటన్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ హెచ్‌టీబీటీలో ఏం చేస్తారంటే సో, ఫర్ ఎగ్జాంపుల్ కలుపు నివారణ కోసం గ్లైఫాస్ఫేట్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు. ఈ గ్లైఫాస్ఫేట్‌ను మనం పైనుంచి ఏరియల్‌గా గానీ లేకపోతే కలుపు మీదకి అప్లై చేయాలని ట్రై చేసినా అది ఆ గ్లైఫాస్ఫేట్ ఏం చేస్తుందంటే పత్తి మొక్కను కూడా పూర్తి స్థాయిలో కాల్చివేస్తుంది. పత్తి మొక్క కూడా మాడిపోతుంది. సో, దీనిని అధిగమించడం కోసం ఈ గ్లైఫాస్ఫేట్‌ను తట్టుకొని నిలబడే సామర్థ్యం కలిగినటువంటి వంగడాన్ని హెచ్‌టీబీటీ అంటారు. ఈ గ్లైఫాస్ఫేట్‌ను తట్టుకొని నిలబడటానికి ఉపయోగించేటువంటి కొత్త వంగడాన్ని హెచ్‌టీబీటీ లేదా హెర్బిసైడ్ టాలరెంట్ బీటీ వంగడం అంటారు. సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ ది కాన్సెప్ట్. సో, మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఏదైనా ఒక ప్రాంతంలో పంటను పండించినప్పుడు ఆ పంటతో పాటుగా అవాంఛనీయమైనటువంటి కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి. సో, చిన్న వంగడాలు, చిన్న కమతాలు ఉన్నటువంటి 2, 3 లేదా 5 ఎకరాల కమతాల్లో కలుపు తీయించడం మానవ శ్రామిక శక్తితో తీయించడం చాలా సులభం అవుతుంది, లేదా ఏదైనా వ్యవసాయ విధానాల ద్వారా చేస్తారు. కానీ ఎప్పుడైతే పెద్ద కమతాలు ఉన్నప్పుడు అంత పెద్ద స్థాయిలో కలుపులను తీయించడం సాధ్యం కాదు కాబట్టి వాటిని కలుపు నివారణ కోసం గ్లైఫాస్ఫేట్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు. ఈ గ్లైఫాస్ఫేట్ అనే రసాయనం ఏం చేస్తుందంటే పంటకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి కలుపుని తొలగిస్తూ పంటను కూడా కాల్చివేస్తుంది. పంట కూడా మాడిపోతుంది. సో, ఆ గ్లైఫాస్ఫేట్‌ను తట్టుకోనటానికి ఈ CP4 ఎప్స్ అనేటువంటి జన్యువును అగ్రోబాక్టీరియం టుమిఫేషియన్స్ నుంచి సేకరించడం జరిగింది. అగ్రోబాక్టీరియం టుమిఫేషియన్స్ సేకరించి ఇది కలుపు నివారణ లేదా కలుపు నివారణ అయినటువంటి గ్లైఫాస్ఫేట్‌ను తట్టుకొని నిలబడుతుంది. సో, ఎప్పుడైతే ఇది గ్లైఫాస్ఫేట్‌ను తట్టుకొని నిలబడేటువంటి ప్రోటీన్ ఉత్పత్తి చేస్తుందో తద్వారా ఇది చాలా విస్తృతంగా మరియు ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. ఎందుకంటే కలుపుని నివారించగలిగారు. కలుపు నివారించడం ద్వారా ఎటువంటి క్రిమికీటకాలు సోకేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఇది దీనిలో ఉన్నటువంటి మెయిన్‌గా ఉన్నటువంటి ప్రధాన కాన్సెప్ట్. రైతులు సాధారణ పత్తిపై గ్లైఫాస్ఫేట్‌ని పిచికారీ చేయలేకపోతున్నారు. పిచికారీ చేయకపోలేదు. ఎందుకని ఈ గ్లైఫాస్ఫేట్ అనే రసాయనం పంట మరియు కలుపు మొక్కల మధ్య తేడాను గుర్తించదు. ఇది రెండిటిపైన ఒకే రకంగా పనిచేస్తుంది. కలుపు మొక్కలను సంహరిస్తుంది, యాజ్ వెల్ యాజ్ పత్తి మొక్కను సంహరిస్తుంది. అయితే ఇటువంటి కలుపు నాశిని తట్టుకునే హెచ్‌టీబీటీ పత్తి గ్లైఫాస్ఫేట్ ద్వారా ప్రభావితం కాకుండా ఉంటుంది. అంటే కలుపు నివారణని తట్టుకొని నిలబడగలిగేటువంటి నూతన వంగడం లేదా నూతన వంగడాన్ని సృష్టించారు. దాని పేరే హెచ్‌టీబీటీ హెర్బిసైడ్ టాలరెంట్ బీటీ వంగడం అంటారు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ హెర్బిసైడ్ టాలరెంట్ బీటీ వంగడంగా చెప్తారు దీన్ని.
సో మొదటి 2 హైబ్రిడ్ల మాదిరిగానే హెచ్‌టిబిటి కూడా యూఎస్ దిగ్గజమైనటువంటి మోనోసాంటోచే అభివృద్ధి చెందబడింది. కంపెనీ 2003లో ఆమోదం కోసం జెనెటికల్ ఇంజినీరింగ్ అప్రైజల్ కమిటీకి ప్రతిపాదన సమర్పించింది. కానీ ఇది తిరస్కరించబడింది. సో బీటీ కాటన్ సాధారణమైనటువంటి బీటీ కాటన్‌కి ఎలాగైతే అనుమతి కోసం వెళ్లారో 2 హైబ్రిడ్ల మాదిరిగానే సో హెచ్‌టిబిటి కూడా హెర్బిసైడ్ టాలరెంట్ బీటీ కూడా బేయర్ మొనసాంటోచే అభివృద్ధి చేయబడింది. కానీ కంపెనీ 2003లో దీనికోసం ఆమోదం కోసం జెనెటికల్లీ ఇంజినీరింగ్ అప్రైజల్ కమిటీ కోసం ప్రతిపాదనను సమర్పించింది. సో ఈ హెచ్‌టిబిటి అనేది భారతదేశంలో అనుమతి కోసం రావటం ఇది కొత్తది కాదు. 2003లోనే దీనికోసం ఆమోదం కోసం జీఈఏసీ ఒక ప్రతిపాదనను సమర్పించడం జరిగింది. అయితే ప్రభుత్వంతో వివిధ రెగ్యులేటరీ సమస్యల కారణంగా ఈ ప్రతిపాదనను తరువాత కంపెనీ ఉపసంహరించుకుంది. ఎందుకని బీటీ బ్యాసిల్లస్ తురింజిన్సిస్ కాటన్ ప్రవేశపెట్టడానికి అనేక రకాలైనటువంటి సమస్యలున్నాయి. మరియు ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే గ్లైఫాస్ఫేట్ యొక్క యూసేజ్, గ్లైఫాస్ఫేట్ యొక్క వినియోగం గణనీయంగా పెరుగుతుంది. సో ఈ గ్లైఫాస్ఫేట్ అనేది క్యాన్సర్ సంబంధ రసాయనం, క్యాన్సర్ని కలుగు చేసే సామర్థ్యాన్ని కలిగిన రసాయనం. సో ఎప్పుడైతే గ్లైఫాస్ఫేట్ ఉంటుందో, ఇప్పుడు గ్లైఫాస్ఫేట్ని ఎందుకు ఉపయోగించట్లేదు? గ్లైఫాస్ఫేట్ను ఉపయోగిస్తే పంట దెబ్బతింటుంది కాబట్టి గ్లైఫాస్ఫేట్ను ఎప్పుడైతే రైతులకు గ్లైఫాస్ఫేట్ను ఉపయోగించిన పంట దెబ్బతినదు, కలుపు మొక్క మాత్రమే సంహరిస్తుందని తెలిసిందనుకో, రైతులు విచక్షణారహితంగా గ్లైఫాస్ఫేట్ను ఉపయోగిస్తారు. ఎప్పుడైతే గ్లైఫాస్ఫేట్ను వినియోగిస్తారో గ్లైఫాస్ఫేట్ గాలి ద్వారా కావచ్చు, నీరు ద్వారా కావచ్చు, నేల ద్వారా కావచ్చు, సమీపంలో ఉన్నటువంటి జలాశయాలకు చేరుతుంది. ఈ గ్లైఫాస్ఫేట్ జలాశయాలకు చేరటం ద్వారా గ్లైఫాస్ఫేట్ క్యాన్సర్ను కలుగు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. సో ప్రభుత్వంతో వివిధ రెగ్యులేటరీ సమస్యల కారణంగా ఈ ప్రతిపాదనను తరువాత కంపెనీ ఉపసంహరించుకోవడం మనం గమనించవచ్చు. అక్రమ విత్తన ప్యాకెట్ల అమ్మకాలు 2020లో 30 లక్షల నుంచి 2021 నాటికి 75 లక్షల రెట్టింపు కావడంతో హెచ్‌టిబిటి యొక్క అక్రమ సాగు భారీ పెరుగుదలను చూసింది. ఈవెన్ చాలా భారతదేశంలోని చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఈ హెచ్‌టిబిటి యొక్క వినియోగం గణనీయంగా పెరిగింది. సో చూడండి 2020లో సో మీరు గమనించాల్సింది ఏంటంటే అధీకృతం కాదు, లీగల్గా చేయలేదు. 2020లో 30 లక్షల పత్తి ప్యాకెట్ 30 లక్షల హెచ్‌టిబిటి విత్తనాలు అమ్ముడుపోతే 2021 నాటికి 75 లక్షల హెచ్‌టిబిటి అమ్ముడుపోయింది. 2022 నాటికి ఇది దాదాపుగా 1.5 కోటి పైగా ఎక్కువ విత్తనాలు చాలా వేగవంతంగా పెరుగుతున్నాయి. సో ఇది వాంఛనీయమైన పరిణామమా కాదా అంటే ముందు రైతు గమనించాల్సింది ఏంటంటే, సో అనవసరంగా ఈ హెచ్‌టిబిటి మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయటం లేదా ఎక్కువగా పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. సో నార్మల్ బీటీ సంచి ఒక ప్యాకెట్ ₹2,000 ఉంటే ఈ హెచ్‌టిబిటి ఇంకొక 500 ఎక్స్ట్రా అవుతుంది. సో ఇది అనవసరంగా రైతు ₹500 ఎక్కువ ఖర్చు పెట్టడం ప్రతి సంచి మీద రైతుకి అనవసరంగా అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు, అనేక రకాలైనటువంటి పెట్టుబడి భారాలు పెరగడం మనం గమనించవచ్చు. భారతదేశంలో వాణిజ్య సాగు కోసం కేంద్రం ఆమోదించిన ఏకైక జన్యు పంట బీటీ కాటన్. సో ఇప్పటి వరకు వాణిజ్య సాగు కోసం భారతదేశంలో ఆమోదం పొందిన ఏకైక పంట అంటే బీటీ కాటన్. పత్తి బోల్వామ్ లేదా కాయతొలుచు పురుగు యొక్క సాధారణ పోరాటానికి కింసంహారాన్ని ఉత్పత్తి చేయడానికి ఇది జన్యుపరంగా మార్పిడి చేయబడింది. బీటీ కాటన్ భారతదేశంలో ఇప్పటి వరకు సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, భారతదేశంలో వాణిజ్య సాగు కోసం కేంద్రం ఆమోదించిన ఏకైక జెనెటికల్లీ ఇంజనీర్డ్ క్రాప్ అంటే బీటీ కాటన్. బీటీ కాటన్ దేని నుంచి రక్షణ పొందడానికి ఉద్దేశించిందంటే బోల్వామ్ లేదా కాయతొలుచు పురుగు. బోల్వామ్ లేదా కాయతొలుచు పురుగు. సో ఈ కాయతొలుచు పురుగు లేదా బోల్వామ్ వలన ఈ పత్తి ఎక్కువ నష్టపోతున్నటువంటి పత్తిని కాపాడటం కోసం ఈ జెనెటికల్ ఇంజనీరింగ్ వెరైటీ అయినటువంటి బీటీ కాటన్ను ప్రవేశపెట్టడం జరిగింది. హెచ్‌టిబిటి పత్తి వేరియంట్ మార్పు యొక్క మరొక పొరను జోడిస్తుంది. ఇది కలుపునాశిని గ్లైఫాస్ఫేట్ యొక్క నిరోధకతను కలిగజేస్తుంది, కానీ రెగ్యులేటర్ల ద్వారా ఆమోదించబడలేదు. సో ఇది బీటీ యొక్క హెచ్‌టిబిటి అనేది పత్తి యొక్క నార్మల్ బీటీ యొక్క ఇంకొక వేరియంట్గా కూడా చెప్పవచ్చు. ఇది
ఒక పరిణామ క్రమంలో లేదా ఎవల్యూషనరీ ఫేజ్లో మరొక కొత్త ఆవిష్కరణగా మనం హెచ్టీబీటీని చెప్పవచ్చు. కానీ ఇది కలుపునాశిని గ్లైఫాస్ఫేట్కు మొక్క నిరోధకతను కలిగజేస్తుంది. ఇది దేనికి నిరోధకతను కలిగజేస్తుంది? గ్లైఫాస్ఫేట్ మొక్క యొక్క నిరోధకతను కలిగజేస్తుంది. కానీ రెగ్యులేటర్ల ద్వారా ఇది ఆమోదించబడలేదు. ఇట్ హ్యాస్ నాట్ ఎట్ ఆల్ బీన్ యాక్సెప్టెడ్ బై ద రెగ్యులేటరీ మెకానిజమ్స్. అంటే జీఈఏసీ, జెనెటికల్లీ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ వంటి రెగ్యులేటరీల ద్వారా ఇది ఎటువంటి ఆమోదానికి గురి కాలేదు, ఆమోదం పొందబడలేదు. క్యాన్సర్ ప్రభావాన్ని కలిగి ఉన్న గ్లైఫాస్ఫేట్. సో వాస్తవానికి గ్లైఫాస్ఫేట్ అనేది కార్సినోజెనిక్ ఇన్ నేచర్. కార్సినోజెనిక్ అనగా క్యాన్సర్ను కలుగజేసే సామర్థ్యం కలిగిన రసాయనాన్ని ఎనీ కెమికల్ దట్ కెన్ ఏబుల్ టు కాజ్ క్యాన్సర్ ఈజ్ కాల్డ్ as కార్సినోజెన్. సో క్యాన్సర్ యొక్క ప్రభావాన్ని కలుగజేసే రసాయనాన్ని గ్లైఫాస్ఫేట్ అంటారు. అలాగే పరాగ సంపర్కం ద్వారా సమీపంలోని మొక్కలకు కలుపునాశి నిరోధకత్వం యొక్క చెక్కు చెదరని వ్యాప్తి. సో ఇదేం చేస్తుందంటే హెచ్టీబీటీ పరాగ సంపర్కం ద్వారా సమీపంలోని మొక్కలకు కలుపునాశిని యొక్క నిరోధకత్వాన్ని కూడా వ్యాప్తి చెందుతుంది. సో ఇది సూపర్ వీడ్లను సృష్టించడం వంటి భయాలను కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒకే రకమైనటువంటి కలుపు మందుకి మనం ఎప్పుడు అన్ని రకాలైనటువంటి కలుపు మొక్కలకి గ్లైఫాస్ఫేట్ని అప్లై చేస్తున్నాం. సో అదేమవుతుంది, కొంతకాలం తర్వాత ఇది నిరోధకత్వాన్ని చూపుతుంది కదా. సో నిరోధకత్వం చూపడం ద్వారా ఎటువంటి వీడ్లను సృష్టిస్తుంది? సూపర్ వీడ్స్ సృష్టించే అవకాశం కలదు. వివిధ రకాలైనటువంటి సూపర్ వీడ్స్. సో కలుపునాశిని యొక్క రోగనిరోధకం యొక్క చెక్కు చెదరని వ్యాప్తి వలన వివిధ రకాల సూపర్ వీడ్లను సృష్టించడం వంటి భయాలను కలిగి ఉన్నాయి. ఇది ఖర్చును ఆదా చేస్తుంది. బీటీ పత్తి కోసం కనీసం 2 రౌండ్ల కలుపు తీయడానికి అవసరమైన కూలీల కొరత ఉంది. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, పత్తి రైతు ఎదుర్కొంటున్నటువంటి లేదా ఏ రైతు అయినా ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య మానవ వనరుల కొరత లేదా శ్రామికులపై ఎక్కువగా ఖర్చు చేయాల్సి రావటం. ఓకే, సో కనీసం 2 సార్లు కలుపు తీయడానికి అవసరం పడుతుంది. సో దీన్ని అదే కనుక హెచ్టీబీటీతో కనుక మనం హెచ్టీబీటీ అయితే గ్లైఫాస్ఫేట్ని 1 or 2 times ఎకరానికి ఒక 500 లేదా 1000 రూపాయలతోటి మొత్తం కలుపు మొత్తాన్ని సంహరించుకునే అవకాశం ఉంటుంది. బీటీ పత్తి కోసం కనీసం 2 సార్లు కలుపు తీయడానికి అవసరమైన కూలీల కొరత ఉంది. సో రైతు డబ్బులు పెట్టడానికి ముందుగా రెడీగా ఉన్నప్పటికీ కూలీల కొరత ఈ సమస్యను మరింత వేగవంతం చేస్తుంది. హెచ్టీబీటీతో కలుపు తీయకుండా కేవలం 1 రౌండ్ గ్లైఫాస్ఫేట్ పిచికారి ఇది రైతులకు 7,000 నుంచి 8,000 వరకు ఆదా చేస్తుంది. సో ఈ విధంగా ఎప్పుడైతే కలుపు తీయటం ఆదా చేస్తామో, ఎప్పుడైతే కలుపు తీయటం తగ్గిస్తున్నామో, తద్వారా రైతులకు కనీసం ఎకరాకు 7,000 నుంచి 8,000 రూపాయల వరకు ఆదా అవుతుంది. రైతులకు 7,000 రూపాయల నుంచి 8,000 రూపాయల వరకు ఆదా అవుతుంది. శాస్త్రవేత్తలు కూడా ఈ పంటకు అనుకూలంగా ఉన్నారు. సో ఫస్ట్ అడ్వాంటేజెస్ ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, వాట్ ఈస్ హెచ్టీబీటీ, తర్వాత వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ హెచ్టీబీటీ. సో ఇది ఫస్ట్ ఖర్చును ఆదా చేస్తుంది. దీనికి శాస్త్రవేత్తల నుంచి కూడా అనేక విధాలుగా శాస్త్రవేత్తల నుంచి కూడా మద్దతు ఉంది. సో మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా క్యాన్సర్కు కారణం కాదు, ఈ గ్లైఫాస్ఫేట్ ఈజ్ నాట్ ఏ కార్సినోజెనిక్ ఫ్యాక్టర్ అని చెప్పింది. వాట్ ఈస్ గ్లైఫాస్ఫేట్? Glyphosate is a chemical, so it is thought to be responsible for causing cancer. సో కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క నివేదిక ప్రకారం ఇది ఇంకా క్యాన్సర్ని పూర్తి స్థాయిలో కలుగు చేస్తుందని ఎక్కడా కూడా అధీకృతంగా మనకి సరైనటువంటి సమాచారం లేదు. కానీ ప్రభుత్వం ఇంకా కేంద్ర ప్రభుత్వం ఈ హెచ్టీబీటీ అనుమతిని పూర్తి స్థాయిలో నిలిపివేసింది. ఎందుకనంటే, సో కూలంకుషంగా లేదా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే దీనిని భారతదేశంలోకి ప్రవేశపెట్టడం ద్వారా రైతులకు పర్యావరణానికి మరియు తరువాత భవిష్యత్ తరాలకు కూడా ఎంతగానో ప్రేరణగా ఉంటుంది. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ ద్వారా ఇది ఆమోదించబడనందువలన ఇట్ హాజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టెడ్ బై ద జీఈఏసీ, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ ద్వారా ఇది ఆమోదించబడలేదు. ఇట్ హ్యాస్ నాట్ బీన్ యాక్సెప్టెడ్. భారతీయ మార్కెట్లో అక్రమ అమ్మకాలు జరుగుతున్నాయి. సో జీఈఏసీ ఒకవేళ దీన్ని ఆమోదించినట్టయితే సో సక్రమంగా అమ్మకాలు జరిగాయి. సో మెయిన్ థింగ్ ఏంటంటే, ఆమోదించబడనందువలన అమ్మకాలు లేకుండా ఉంటే అది చాలా ఆదర్శమైనటువంటి
ప్రిన్సిపల్గా చెప్పొచ్చు. కానీ ఆమోదించబడలేదు కాబట్టి సో 75 లక్షల ప్యాకెట్లు పైగా విత్తనాలు హెచ్‌డిబిటీ విత్తనాలు 2021లో అమ్ముడుపోయినాయి అంటే 2022లో దాదాపుగా దానికి సమీప రెట్టింపు సంఖ్యలో మనకి హెచ్‌డిబిటీ విత్తనాలు 2022లో పోబోతున్నాయి. విత్తన నాణ్యతకు జవాబుదారీతనం లేకపోవటం. సో ఎప్పుడైతే ఇది బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు జరుగుతాయో వీటి యొక్క అమ్మకానికి లేదా విత్తనాల యొక్క నాణ్యతకు జవాబుదారీతనం లేదు. దెర్ ఈస్ నో ఆన్సరబిలిటీ. దానికి ప్రత్యేకించి ఒక నిర్దిష్టమైన థింగ్ ఎవరూ లేదు. ఇది పర్యావరణాన్ని కలుషితం చేయటం, పరిశ్రమ చట్టబద్ధమైన విత్తన విక్రయాన్ని కోల్పోవడం వల్ల. సో రైతులకు చట్టబద్ధంగా కొనుగోలు చేసే సామర్థ్యం ఉండి వాళ్ళు కొనుగోలు చేయలేకపోవటం ఈ జెఇఏసి దీన్ని ఆమోదించబడనందువలన వచ్చినటువంటి దుష్ప్రభావాలు. ఏమేమి దుష్ప్రభావాలన్నా పాయింట్ నెంబర్ 1, భారతీయ మార్కెట్లో అక్రమ అమ్మకాలు జరుగుతున్నాయి. నెంబర్ 2, విత్తన నాణ్యతకు జవాబుదారీతనం లేకపోవటం. నెంబర్ 3, ఇది పర్యావరణాన్ని కలుషితం చేయటం, పరిశ్రమ యొక్క చట్టబద్ధమైన విత్తన విక్రయాన్ని కోల్పోవటం. Okay, so these are the main disadvantages because జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ కనుక దీనికి ఆమోదించి ఉన్నట్టయితే సో దానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి మిగతా అంశాల పట్ల అవగాహన రైతులకు ఉండేది. మరియు పన్ను వసూళ్ల పరంగా ప్రభుత్వం కూడా ఆదాయాన్ని కోల్పోవటం వంటి చట్టవిరుద్ధమైన పత్తి విక్రయంతో రైతులు ప్రమాదంలో పడ్డారు. సో రెండు వైపులా నష్టాలు. ఫర్ ఎగ్జాంపుల్, రైతుకి కొనుక్కున్నటువంటి విత్తనంలో రైతుకి తాను కొనుక్కుంటున్న విత్తనంలో నాణ్యత ఉందా లేదా విత్తన నాణ్యతపై స్పష్టత లేదు. దెర్ ఇస్ నో క్లారిటీ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద సీడ్స్. సెకండ్, రైతుతో పాటు వీ కెన్ సీ ప్రభుత్వానికి కూడా ఆదాయ వనరు లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్, 1 కోటి సంచుల విత్తనాలని సక్రమ మార్గంలో అమ్మి ఉన్నట్టయితే ప్రభుత్వానికి దాదాపుగా చాలా మోతాదులో సంచికి కనీసం ఒక 50 రూపాయలు వేసుకున్న 50 కోట్ల రూపాయల పన్ను ఆదాయ రూపంలో ఉండేది. సో మరియు పన్ను వసూళ్ల పరంగా కూడా ప్రభుత్వం తన ఆదాయాన్ని గణనీయంగా కోల్పోవటం మరియు అంటే చట్టవిరుద్ధమైన పత్తి విత్తన విక్రయంతో రైతులు ప్రమాదంలో పడ్డారు. ఇది చిన్న పత్తి విత్తన కంపెనీలను నాశనం చేయటమే కాకుండా భారతదేశంలో మొత్తం చట్టబద్ధమైన పత్తి మార్కెట్ను కూడా బెదిరిస్తున్నది. సో ఈ విధంగా రైతులను ప్రేరేపించడం ద్వారా దీని ద్వారా చిన్న పత్తి విత్తన కంపెనీలు ధ్వంసమవుతున్నాయి. సో ఎప్పుడైతే హెచ్‌టిబిటీ ప్రవేశిస్తున్నదో హెర్బిసైడ్ టాలరెంట్ బీటీ కాటన్, దీన్ని ప్రభుత్వం ఆమోదించకపోవటం వల్ల ఏమవుతున్నది, దాని ద్వారా ప్రభుత్వం ఆమోదించకపోవటం వల్ల దాంట్లో ఉన్నటువంటి బ్లాక్ మార్కెట్ ఎంటర్ అవుతుంది. అట్లాని రైతులు వాడకుండా ఉంటున్నారా? లేదు. రైతులు హెచ్‌టిబిటీని కల్టివేట్ చేస్తున్నారు. ఎప్పుడైతే హెచ్‌టిబిటీని కల్టివేట్ చేస్తున్నారో ఇప్పటి వరకు ఈ నార్మల్ విత్తనాలు సాగు చేస్తున్నటువంటి ఇతర కంపెనీలన్నీ దీనివల్ల చాలా నష్టపోతూ వస్తున్నాయి. భారతదేశంలోని మొత్తం చట్టబద్ధమైన పత్తి విత్తన మార్కెట్ను కూడా లీగల్గా బీటీ కాటన్ కల్టివేట్ చేస్తున్నటువంటి చిన్న సంస్థలు కూడా దీనివల్ల అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. చిన్న పత్తి విత్తన కంపెనీలను నాశనం చేయటమే కాకుండా భారతదేశంలోని మొత్తం చట్టబద్ధమైన పత్తి విత్తన మార్కెట్ను కూడా బెదిరిస్తున్నది. రెగ్యులేటర్లు తమ చెకింగ్ లేదా రెగ్యులేషన్ లైసెన్స్ పొందిన డీలర్లు మరియు విత్తన కంపెనీలకు మాత్రమే పరిమితం చేస్తారు. అయితే హెచ్‌టి విత్తన అమ్మకాల యొక్క చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎక్కువగా అసంఘటిత మరియు ఫ్లై బై నైట్ ఆపరేటర్ల ద్వారా నిర్వహించడం. అంటే అవ్యవస్థీకృత అసంఘటిత వ్యక్తుల ద్వారా ఈ బీటీ విత్తనాల యొక్క హెచ్‌టిబిటీ విత్తనాల యొక్క అమ్మకాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. తద్వారా రైతులకు సరైనటువంటి మోతాదులో లబ్ధి జరగట్లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆ విత్తనాలు మొలకెత్తకపోయినా రైతు ఎవరిని అడగలేడు. ఆ విత్తనాలకు సంబంధించినటువంటి సమాచారం సరిగా లేకపోయినా అంతా పెరిగి మొలకెత్తి విత్తనం పెరిగింది కానీ ఫ్లవర్స్ రాలేదు. అప్పుడు రైతే నష్టపోతాడు. ఎవరిని అడగాలో తెలియదు అనమాట. ఎందుకని అధీకృతమైనటువంటి ఏజెంట్స్ కాదు. దీంతో పాటుగా ప్రభుత్వాలు కొన్ని 100 కోట్ల రూపాయల పన్నును కోల్పోతున్నాయి. ఇవి ప్రధానంగా దీని ద్వారా మనకు కనిపించేటువంటి అంశాలు. అందువలన వాటిని పట్టుకోవటం మరియు ఆదర్శవంతమైన మరియు బలమైన శిక్షాత్మక చర్యలు తీసుకోవటంపై దృష్టి సారించాలి. ఎవరైతే ఈ హెచ్‌టిబిటీ విత్తనాలను అసమగ్రంగా లేదా అక్రమంగా సరఫరా చేస్తున్నారో వారిని పట్టుకోవటం, ఓకే, మరియు బలమైన శిక్షాత్మక చర్యలు వాళ్ళపైన ఐడియలిస్టిక్ వాళ్ళపైన పనిష్మెంట్స్ ఇవ్వటంపై చాలా దృష్టిని సారించాలి లేదా కేంద్రీకరించాలి. చట్టబద్ధంగా అనుమతి లేని జెనెటికల్లీ మాడిఫైడ్ విత్తనాల అమ్మకం, నిల్వ, రవాణా, వినియోగం,
పర్యావరణ సంరక్షణ చట్టం 1980 కింద శిక్షార్హమైన నేరం. సో ఎవరైనా చట్టబద్ధంగా అనుమతి లేని జన్యు అనువర్తిత విత్తనాల యొక్క అమ్మకం కావచ్చు, ఓకే, లేదా వాటి యొక్క ఈ హెచ్టిబిటి విత్తనాలు నిల్వ చేసుకోవడం కావచ్చు, హెచ్టిబిటి విత్తనాల యొక్క రవాణా కావచ్చు, హెచ్టిబిటి విత్తనాల యొక్క వినియోగం ఏ చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరం? పర్యావరణ సంరక్షణ చట్టం 1989 ప్రకారం, పర్యావరణ సంరక్షణ చట్టం 1989 కింద శిక్షార్హమైన నేరం. అలాగే ఆమోదించని విత్తనాలను, ఓకే, సో అన్సర్టిఫైడ్ విత్తనాలను విక్రయించడం వలన, ఆమోదించని విత్తనాలను విక్రయించడం వలన 1966 నాటి విత్తన చట్టం మరియు 1957 పత్తి విత్తన చట్టం కింద చర్యలు తీసుకోవచ్చు. హెచ్టిబిటి విత్తనాలు అమ్మకం కావచ్చు, నిల్వ కావచ్చు, రవాణా కావచ్చు, వినియోగం, ఇవి మూడు రకాలైనటువంటి చట్టాల ద్వారా శిక్షార్హం. నెంబర్ 1 పర్యావరణ సంరక్షణ చట్టం 1989, నెంబర్ 2 ఆమోదించని విత్తనాలను వలన 1966 నాటి విత్తన చట్టం, ఓకే, సీడ్ యాక్ట్ 1966, మరియు పత్తి చట్టం కాటన్ యాక్ట్ 1957. సో మీరు ఆ ఫ్లోని ఒకసారి గమనించవచ్చు. 1957 పత్తి చట్టం, 1966 విత్తన చట్టం, నెక్స్ట్ 1989 పర్యావరణ పరిరక్షణ చట్టం. ఈ 3 చట్టాల క్రింద చర్యలు తీసుకోవచ్చు. ఎవరైనా అనుమతి లేని జెనెటికల్లీ మాడిఫైడ్ విత్తనాల యొక్క అమ్మకం కావచ్చు, వాటి యొక్క నిల్వ కావచ్చు, వాటి యొక్క రవాణా కావచ్చు, వాటి యొక్క వినియోగం కావచ్చు, వాటిని ఏం చేసినా సరే ఈ 3 చట్టాల ద్వారా చర్యనించబడుతుంది. సో అమ్మకం చేసినా, నిల్వ చేసినా, రవాణా చేసినా, వినియోగించుకున్నా సరే, ఓకే, రైతు నుంచి వర్తకుడి వరకు, అమ్మిన వారి వరకు ప్రతి ఒక్కళ్ళు దీని ద్వారా శిక్షార్హులుగానే భావించవచ్చు. పర్యావరణ పరిరక్షణ చట్టంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు 5 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా మరియు ఇతర 2 చట్టాల కింద పోలీసులు నమోదు చేయవచ్చు. సో 3 చట్టాల కింద అని చెప్పుకున్నాం కదా. 1989 పర్యావరణ సంరక్షణ చట్టం కింద ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘించితే, ఓకే, హెచ్టిబిటి విత్తనాలను తమ దగ్గర ఉంచుకున్నా, లేదా హెచ్టిబిటి విత్తనాలను అమ్మినా, హెచ్టిబిటి విత్తనాలను సరఫరా చేసిన, హెచ్టిబిటి విత్తనాలను సాగు చేసిన, పనిష్మెంట్స్ ఎంత ఉంటే పర్యావరణ పరిరక్షణ చట్టం 1989 ప్రకారం 5 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా ఉంటుంది. మరియు మిగిలిన 2 చట్టాలు ఉన్నాయి కదా, పత్తి చట్టం మరియు సీడ్ యాక్ట్, ఈ రెండింటి ద్వారా కూడా కేసులు నమోదు చేస్తారు. సో ఈ విధంగా హెచ్టిబిటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని మనం చూడవచ్చు. సో వాట్ ఈస్ హెచ్టిబిటి అండ్ హెచ్టిబిటి యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూద్దాం. సో వాట్ ఈస్ హెచ్టిబిటి? సో నార్మల్గా బీటీకి హెచ్టిబిటికి ప్రధానమైన వ్యత్యాసం ఏంటంటే, బీటీలో బ్యాసిల్లస్ తురింజిన్సిస్ కాటన్లో CRY1AC అనే జన్యువును బ్యాసిల్లస్ తురింజిన్సిస్ అనే వాహకంలోకి ప్రవేశపెట్టి దాని ద్వారా అవాంఛనీయమైనటువంటి పరిణామాలను, కాయతొలుచు పురుగును వ్యాప్తిని అరికట్టడం. కానీ హెచ్టిబిటి అంటే హెర్బిసైడ్ టాలరెంట్ బీటీ కాటన్లో మనం గమనించాల్సినటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, దీంట్లో ఏ జన్యువుని, CP4 అనే జన్యువుని ఆగ్రోబ్యాక్టీరియం టుమిఫేసియన్స్ నుంచి సేకరించి, ఈ CP4 ఏం చేస్తుందంటే, CP4 ప్రధానంగా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఉన్నటువంటి కలుపు నివారణకి ఉపయోగించే మందు గ్లైఫాస్ఫేట్ను తట్టుకొని నిలబడుతుంది. గ్లైఫాస్ఫేట్ అంటే ఏంది? సో ఒక పంట పొలంలో ఉన్నటువంటి ప్రధాన పంటతో పాటు సమీపంలో ఉన్నటువంటి మిగిలిన రకాలైనటువంటి కలుపు మందులను కలిపి ఏమంటారంటే, కలుపులను నివారించడానికి ఉపయోగించే సార్వజనీనమైనటువంటి రసాయనంగా గ్లైఫాస్ఫేట్ని పిలుస్తారు. సో ఇక్కడ మీరు గమనించవచ్చు గ్లైఫాస్ఫేట్. అయితే ఎప్పుడైతే ఈ గ్లైఫాస్ఫేట్ని ఉపయోగిస్తారో, గ్లైఫాస్ఫేట్ని ఉపయోగించినప్పుడు గ్లైఫాస్ఫేట్కి అది కలుపు నాశినా లేదా పత్తి వంగడం అని తేడా తెలియదు. మొత్తం కలుప లేకపోతే పత్తి వంగడం అని తేడా తెలియదు. కనుక ఏం చేస్తుంది, గ్లైఫాస్ఫేట్ పత్తిని కాల్చివేస్తుంది మరియు కలుపుని కూడా సంహరిస్తుంది. సో దాన్ని తట్టుకోవడానికి అనుమతించే ఈ CP4 ఏం చేస్తుందంటే, CP4 ఆగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేషియన్స్ నుంచి సేకరించి ఈ CP4ని కాటన్లోకి ప్రవేశపెట్టారు. ఎప్పుడైతే కాటన్లోకి ప్రవేశపెడతారో ఆ పత్తిపై గ్లైఫాస్ఫేట్ ఏం చేస్తుందంటే, ఈ రకాల గ్లైఫాస్ఫేట్ పత్తిపై పిచికారీ చేసినప్పుడు
పత్తిలో ఉన్నటువంటి CP4 ఎప్స్ ఏం చేస్తుందంటే గ్లైఫాస్ఫేట్కి ప్రభావితం కాకుండా గ్లైఫాస్ఫేట్ని తట్టుకొని నిలబడుతుంది. ఎప్పుడైతే ఇది గ్లైఫాస్ఫేట్ని తట్టుకొని నిలబడుతుందో తద్వారా ఆ పత్తి పంట కలుపు నివారణ ద్వారా ఎటువంటి ప్రభావాన్ని కలిగి ఉండకుండా, కానీ ఆ సమీపంలో ఉన్నటువంటి కలుపు మందులు మాత్రం దాని ద్వారా ప్రభావితం అవుతాయి. సో ఈ విధంగా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి కలుపు మందులను పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి, కలుపులను నివారించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. దీనివల్ల దీని గురించి 2003లో రెగ్యులేటరీకి అప్లై చేసిన GACకి కానీ ఆమోదించబడలేదు. సో వీటి యొక్క విస్తృతమైన వ్యాప్తి చూసాం. 2020లో 30 లక్షలు అయితే 2021 నాటికి 75 లక్షలు, 2022లో 1,500,000కు పైగా ఈ HT BT విత్తనాలు సాగుకు రావచ్చని అంచనా జరుగుతుంది. సో ఇంకొక 2-3 నెలల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి డేటా మనం పొందవచ్చు. సో దీంట్లో మెయిన్ అడ్వాంటేజెస్లో ఇది ఇట్ హ్యాస్ నాట్ బీన్ యాక్సెప్టెడ్. సో ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ ఫర్ దిస్ పర్టికులర్ BT. కానీ ఏం చెప్తున్నారంటే ఇప్పటివరకు చెప్తుంది గ్లైఫాస్ఫేట్ క్యాన్సర్ సంబంధ కారకం అంటున్నారు. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క నివేదిక ప్రకారం గ్లైఫాస్ఫేట్ అనేది ఒక క్యాన్సర్ సంబంధ కారకం కాదు. సో ఇట్ ఈస్ నో వే రిలేటెడ్ విత్ ద కాజేటివ్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. ఇది కార్సినోజన్ కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క నివేదిక ప్రకారం తెలుస్తుంది. నెక్స్ట్ దీని ద్వారా రైతుల యొక్క ఆదాయం 7,000 నుంచి 8,000 వరకు ఆదా చేయబడుతుంది. ఎందుకు రైతుల యొక్క ఆదాయం 7,000 నుంచి 8,000 కంటే కలుపు తీయటానికి అవసరమైనటువంటి శ్రామికులు లేదా కూలీల యొక్క అవసరం తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే వాళ్ళ యొక్క వినియోగం తగ్గుతుందో తద్వారా ఒక రైతుకి 7,000 నుంచి 8,000 రూపాయల వరకు ఎకరాకు ఆదా అవుతుంది. ఎకరానికి 7 నుంచి 8,000 అంటే చాలా పెద్ద మోతాదులోనే చెప్పవచ్చు. సో అంటే 7 నుంచి 8,000 వరకు ఆదా అయిందంటే రైతుకు చాలా ఎక్కువ మోతాదులో దీని నుంచి ఒక 10 ఎకరాలు అయితే దాదాపు 80,000 రూపాయల వరకు HT BT నుంచి లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. మరియు శాస్త్రవేత్తలు కూడా దీనికి మద్దతు తెలుపుతున్నారు. కారణం ఏంటంటే సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి ఊహాగానాల ప్రకారం గ్లైఫాస్ఫేట్ క్యాన్సర్ సంబంధ కారకం అని, కానీ శాస్త్రవేత్తల ప్రకారం గ్లైఫాస్ఫేట్ క్యాన్సర్కి కారణం కాదని తెలిపింది. సో ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన అనుమతిని నిలిపివేసింది. జెనెటిక్ అప్రైజల్ కమిటీ సో ఏం చెప్తుందంటే వాళ్ళు కనుక అనుమతి ఇచ్చినట్టయితే అక్రమ అమ్మకాలు ఉండవు, విత్తన నాణ్యతకు జవాబుదారీతనం ఉంటుంది, పర్యావరణం కలుషితం కాకుండా ఉంటుంది, చట్టబద్ధమైన విత్తన విక్రయాన్ని పొందుతాము, మరియు ప్రభుత్వాలకు చాలా ఎక్కువ మోతాదులో పన్నుల వసూలు రూపంలో ఎక్కువ మోతాదులో ఆదాయం ఉంటుంది. తద్వారా ప్రభుత్వం కూడా ఆదాయాన్ని కోల్పోవడం వంటి చట్టవిరుద్ధమైన పత్తి విత్తన విక్రయంతో రైతులు ప్రమాదంలో పడుతూ ఉన్నారు. ఇది చిన్న పత్తి విత్తన కంపెనీలు నాశనం చేయడమే కాకుండా భారతదేశంలోని మొత్తం చట్టబద్ధమైన పత్తి విత్తన మార్కెట్ను కూడా బెదిరిస్తుంది. సో HT BT ప్రవేశం వల్ల నాట్ ఓన్లీ ద నార్మల్ ఆర్గనైజేషన్స్, లార్జర్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఆల్సో గోయింగ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ అని చెప్పవచ్చు. ఈ విధంగా HT BTకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ని మీరు కూలంకుషంగా చర్చిస్తూ అన్ని రకాలుగా ఆన్సర్స్ని చేయవచ్చు అన్నమాట. సో ఇది HT BTకి సంబంధించిన సమాచారం. అండ్ విల్ కంటిన్యూ ఇన్ అనదర్ సెషన్.